నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మద్యం స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఎవరైతే కీలక నిందితులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళ ఇళ్లలో ఈడీ అయితే సోదాలు చేస్తుంది. తర్వాత ఇక తాడేపల్లి ప్యాలెస్ వరకు ఈడీ వెళ్లే అవకాశం ఉందా? ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇది ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఇదైతే ఇప్పుడు ఒక కొలిక్కి అయితే రాలేదు. ఇంకా ఇప్పుడైతే ఈడీ సోదాలు అయితే చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే కీలక నిందితులు ఇందులో ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఇప్పుడు ఈడీ సోదాలు అయితే చేస్తుంది. అసలు మొత్తానికి ఏం జరగబోతుంది సార్? ఏం చెప్తారు దీని గురించి? మద్యం కుంభకోణంలో రోజుకొక మలుపు తిరుగుతూనే ఉంది. ఈరోజు ఈడీ వాళ్ళు చెవిరెడ్డి, మీరు అన్నట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళతో పాటు విజయసాయి రెడ్డి ఇంట్లో కూడా జరుగుతుంది. అంటే అసలు దీని గురించి మొట్టమొదట ప్రణాళిక రచించటానికి ఆయన ఇల్లే, ఆ ఇంట్లోనే కూర్చొని అందరూ మాట్లాడుకున్నారు. అది ఆయనే చెప్పాడు, 2 పర్యాయాలు మాట్లాడుకున్నాం అన్న విషయం కూడా. మరి ఇన్ని రోజులు ఆయన్ని సాక్షిగానే పిలిపించారే తప్ప విచారణ పెద్దగా ఎదుర్కొన్న సందర్భాలు ఏమి లేవు. ఈరోజు ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యారు అంటే సహజంగానే ఎలాంటి ఆధారాలు లేకుండా, భారతదేశంలో ఉన్నటువంటి నానుడు ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ వాళ్ళు చర్యలు చేపట్టరు, సోదాలకు రారు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు మనకి కలుగుతున్నటువంటి చిన్న నమ్మకం ఏంటంటే ఈడీ వాళ్ళు వచ్చారు కాబట్టి ఏదైతే విదేశాలకి ధనం తరలిపోయిందని భావిస్తున్నారో, అలాగే డొల్ల కంపెనీలకి వెళ్ళిపోయిందని భావిస్తున్నారో, 3,500 కోట్ల రూపాయలుగా నిర్ధారణ చేశారు కాబట్టి సిట్టు వాళ్ళు ఆ 3,500 కోట్ల రూపాయలు ఏ రూపేణా ఎటు మళ్ళింది, ఎవరి ఆధ్వర్యంలో వెళ్ళినాయి, దుబాయ్ కావచ్చు, అంటే విదేశాలకు సంబంధించింది కావచ్చు, స్వదేశంలో ఎవరి ద్వారా వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళినాయి అనే దాని మీద ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు సోదాలకి ఈరోజు రావటం కూడా జరిగింది. సహజంగా ఆలస్యం అయ్యే కొద్దీ ఆధారాలని చెరిపేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడో చాట వాళ్ళ దురదృష్టం ఉంటే ఎక్కడో చాట దొరుకుతారు, అందుట్లో అనుమానం లేదు. ఇక్కడ ఆధారాలు వాళ్ళు ఏదన్నా మాయం చేయడానికి ప్రయత్నం చేసినా, ఇప్పుడు ఒక బ్యాంకు ఖాతా నుంచి ఇంకో బ్యాంక్ ఖాతాకి పంపించారనుకోండి, వాళ్ళ ఆ బ్యాంకు పుస్తకాన్ని, వివరాలని లేకుండా చేయొచ్చు. కానీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళ ముందు పెట్టి, ఇదిగో మీ ఖాతా నుంచి పలానా వాళ్ళ ఖాతాకి ఈ డబ్బులు తరలిని, లేకపోతే పలానా వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చినాయి అని చెప్పి చూపించారనుకోండి, దొరికిపోతారు కదా. అక్కడైనా కూడా వివరాలన్నీ ఇవ్వాలి కదా. అవన్నీ ఉండబట్టి వీళ్ళు ఈరోజు వీళ్ళందరి ఇళ్ల మీద ఒకేసారి సోదాలు నిర్వహిస్తున్నారు. మీరు అన్నారు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్నటువంటి సమాచారం ప్రకారం కావచ్చు, జరుగుతున్న పరిణామాల గురించి చూసుకుంటా ఉంటే 3-4 పర్యాయాలు ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరుంది. మరి ఆనాటి ప్రభుత్వ అధినేత అని ఉంది. మరి దాన్ని ఆధారంగా చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరిగిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి బంధువులైనటువంటి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి దక్షిణాఫ్రికాలో ఆ మద్యాన్ని ఎంత తక్కువ రేటుకి తయారు చేయొచ్చో వాళ్ళు అక్కడ చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి వివిధ ఏదైతే తయారీ సంస్థలు ఉంటాయో వాళ్ళని భయపెట్టో ప్రలోభ పెట్టో ఏదో రూపేణా వాళ్ళైతే తీసుకొని నడిపారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క విషయాలన్నీ బయటకు వస్తున్న ఈ తరుణంలో ఈడీ వాళ్ళు ఈ చర్య తీసుకోవటం ఇప్పటి వరకు కాస్త ఆలస్యమైంది. కాస్త కాదు, వేగవంతంగా రాజశేఖర బాబు గారి ఆధ్వర్యంలో సిట్టు విచారణ చాలా వేగవంతంగా జరిగినా కూడా మధ్యలో కొన్ని బ్రేకులు పడతా వచ్చినాయి. కాబట్టి మళ్ళీ తిరిగి ఈరోజు ఈడీ వాళ్ళ యొక్క సోదాలు కనుక చూసుకుంటా ఉంటే వాళ్ళకి పక్కా ఆధారాలు చేతిలో పట్టుకునే వచ్చారని అయితే మనం భావించాలి. విజయసాయి రెడ్డి దగ్గరే చాలా వరకు సమాచారం ఉంటుందని నేనైతే భావిస్తున్నా. మరి ఆయన ఇచ్చే సమాధానాలను బట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు ఇచ్చే సమాధానాలు బట్టి తదుపరి వీళ్ళ చర్యలు ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను.
సార్ అందుకే ఇప్పుడు ఈ నిజాలన్నీ వెలుగులోకి వస్తాయనే క్రమంలో తెలుసుకొని విజయసాయిరెడ్డి అందుకైనా రాజకీయాకి రాజీనామా చేసి బయటకు వచ్చిందంటారా? ఇప్పుడు ఆధారాలు ఉన్న తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండా, లేకపోతే నేను సన్యాసిని అవుతానని వేషం మార్చుకున్నా, విదేశాలకు పారిపోయినా, విదేశాలకు పారిపోతే వచ్చిందాకుంటారు, లేకపోతే విదేశీ వాళ్ళతో మాట్లాడుకొని తెప్పిస్తారు. అంతే తప్ప వాళ్ళు రాజకీయాలు మానుకున్నారని చెప్పని వదిలిపెడతారని అయితే నేనైతే భావించను. అతను ఎన్ని కబుర్లు చెప్పినా కేసీఆర్ రాజశేఖర రెడ్డిని దీంట్లో ఏవన్గా చిత్రీకరించాలి అతను ప్రయత్నం చేస్తున్నా, విజయసాయిరెడ్డి రచించిన దానికి, విజయసాయిరెడ్డి అమలు చేసిన విధానానికి, వాళ్ళకి అరవిందో సంస్థ నుంచి అప్పిప్పించిన విధానానికి విజయసాయిరెడ్డి ముఖ్య పాత్ర అనేది అందరికి అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి దానికి సమాధానాలు చెప్పుకోవాలి. సమాధానాలు దగ్గర ఉంటాయని అయితే నేను ఏది భావించను. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి అతను నాటకాలు ఆడుతున్నాడు అని అయితే నేను అది భావిస్తున్నాను. సార్ విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర అయ్యే అవకాశం ఉందంటారు. ఎందుకంటే అమరావతి మీద 2-3 సార్లు ఎక్స్లో పోస్ట్ పెట్టడం, అంటే నెగిటివ్గా మాట్లాడటం. అతను ఎప్పుడు దూరం అయ్యాడు కాబట్టి ఈరోజు దగ్గర అవుతున్నాడని అనుకోవటానికి నేనైతే ఎప్పుడు అతను దూరం అయ్యాడని అయితే నేను భావించట్లేదు. వాళ్ళ రాజకీయ వ్యూహాల్లో ఒక భాగంగా అతని చేత రాజీనామా చేయించేసి దూరం పెట్టాలని ప్రయత్నం చేశారు. అతను భారతీయ జనతా పార్టీలో చేర్పించాలని ప్రయత్నం చేశారు. అది సఫలం కాలేదు. అందువల్ల ఈరోజు మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు విజయసాయిరెడ్డి దూరం అయ్యాడంటే మాత్రం నేను నమ్మను. సార్ మరి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందంటారా ఈడీ? నాకైతే అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అంశం కూడా అతని దగ్గరికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇది కూడా వెళ్ళిద్దా లేదా అనే దాని మీద మాత్రం ఈడీ వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి కొన్ని విషయాలు బయటపడవచ్చు. ఆ విషయాల్లో ముంబైకి సంబంధించినటువంటి బంగారం వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లంచం రూపేణ బంగారం కొనిచ్చారని, అలాంటి ఆధారాలు ఉన్నప్పుడు ఆ బంగారం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ దొరికితే అప్పుడు ఆ తర్వాత ఈ లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ అంతిమంగా ఎవరెవరు దీంట్లో ఉన్నారో అందరి మీద కనుక విచారణ ప్రారంభమైతే అప్పుడు ఏదన్నా అవకాశం ఉంటుందేమో. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకుండా ఏమీ జరగదని అందరికీ తెలిసినా న్యాయస్థానానికి కావాల్సిన అది కాదు కాబట్టి ఆధారాలు కాబట్టి ఆధారాలు సేకరించే దాంట్లోనే ఆలస్యం అవుతుందని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.